ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ యూజీ పేపర్ లీక్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో జరిగిన వివాదాల నుంచి అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదంటూ ఎన్టీఏపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇందుకోసమే కమిటీ వేసినట్లు తెలిపింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తుంది. గతంలో పరీక్షల నిర్వహణలో లోపాలు బయటపడిన తర్వాత అమలు చేయాల్సిన సంస్కరణలపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. నవంబర్ 14న ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ పరిస్థితిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే పరీక్షల భద్రతా బలోపేతానికి హై పవర్ కమిటీ వేసిన సూచనలు ఎంతవరకు అమలయ్యాయో వివరించాలని కోరింది. ఈ రెండు అఫిడవిట్లను 3 రోజుల్లో దాఖలు చేయాలని స్పష్టం చేసింది కోర్టు. నీట్ యూజీ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో జరిగిన వివాదాల నుంచి అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదంటూ ఎన్టీఏపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, ఇటీవల నీట్ యూజీ పేపర్ లీక్ అనంతరం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో జరిగినటువంటి వివాదాల నుంచి ఇప్పటికీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇంతవరకు ఎటువంటి పాఠాలు నేర్చుకోకపోవడం అనేది అది సమస్యాత్మకంగా మారింది అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకోసమే కమిటీ అనేది వేసినట్లు కూడా తెలియజేశారు. అలాగే ఎన్టీఏతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. గతంలో పరీక్షల నిర్వహణలో లోపాలు బయటపడిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు, అమలు చేయాల్సినటువంటి సంస్కరణలపైన కోర్టు అనేక ప్రశ్నలను లేవనెత్తింది. నవంబర్ 14న ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ పరిస్థితిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ ను సమర్పించాలంటూ ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక దీంతో పాటు పరీక్షల భద్రత బలోపేతానికి హై పవర్ కమిటీని చేసినటువంటి సూచనలను ఎంతవరకు అమలు చేశారు అనేటువంటి వివరాలను కూడా సమర్పించాలంటూ ఎన్టీఏను కోరింది. ఈ రెండు అఫిడవిట్లను మరో 3 రోజుల్లో దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఎన్టీఏకు స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ కు సంబంధించి వెనకాల ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత మరికొంతమంది వ్యక్తుల పేర్లు అనేవి వచ్చాయి. గతంలో పేపర్ లీకేజ్ తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు అనేవి తలెత్తాయంటూ కూడా ఎన్డీఏ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.